ఆవిష్కరించుకున్నాం. ఇవాళ ఈ తెలంగాణ వచ్చిందంటే మన కేసీఆర్ వల్ల వచ్చింది. ఆయన ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష బట్టి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, ఉన్నదా? మరి ఆ కాంగ్రెస్ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా ఏనాడు కూడా వాళ్ళు తెలంగాణ కోసం నిజాయితీగా కొట్లాడలే. ఇవాళ తెలంగాణ తెచ్చింది, మన కళ నిజం చేసింది కేసీఆర్. గా తెలంగాణ వచ్చింది కనుకనే ఇంత ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయి. గా తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ తెలంగాణలోని పంట పొలాలకు కాలువ నీళ్ళు వస్తూ ఉన్నాయి. తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ మన నిధులు మనకు దక్కినాయి. ఈ తెలంగాణ ఇంత మంచిగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒకప్పటి తెలంగాణ అంటే మనందరం కూడా పని దొరకక వలసపోయే పరిస్థితి, బతకబోయే పరిస్థితి. కానీ కేసీఆర్ తెలంగాణ తెచ్చిన ఈ 10 ఏళ్లలో తెలంగాణకు ఒక మంచి రూపం తెచ్చింది. ఇలా బాయిల కాడ బోర్ల కాడ మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? 200 పెన్షన్ 2000 చేసింది కేసీఆర్ కాదా? ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి అక్క చెల్లెల కష్టాలు తెచ్చింది మన కేసీఆర్ కాదా? ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చి సాదుకున్నది, కాపాడుకున్నది, సాయం చేసింది కేసీఆర్ కాదా? సర్కారు దవాఖానాలను మంచిగా చేసి అటు తూప్రాన్లో కానీ ఇటు గజ్వేల్లో కానీ ఆసుపత్రిని బాగు చేసి పేదలకు మంచి వైద్యం అందించింది మన కేసీఆర్. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. మనోహరాబాద్ కూడా కొత్త మండలం చేసుకొని ఒక పిహెచ్సిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏమంటుందంటే అన్ని చూస్తామంటుంది. గిన్ని జిల్లాలు అవసరమా, గిన్ని మండలాలు అవసరమా, ఇవి కొన్ని కమ్మి చేద్దామని మాట్లాడుతుంది. మండలాలు తీసేయాలన్నా మనోహరాబాద్? మెదక్ జిల్లా పోవాలన్నా? మండలాలు కమ్మి చేస్తారట, జిల్లాలు కమ్మి చేస్తారట. ఏందో మరి ఇప్పుడు కరెంటు మేమేదో కొత్త పాలసీ తెస్తామంటున్నాం. ఏం కొత్త తెస్తావు? కేసీఆర్ కంటే ఇంకా మంచిగా ఏముంటది? బాయి కాడ బోర్ కాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. రూపాయి బిల్లు లేకుండా ఉచితంగా కరెంట్ ఇచ్చిండు. ఫ్యాక్టరీలకు కరెంట్ ఇచ్చిండు. మోటార్లు గాల్తలేవు మున్పటి లెక్క, ట్రాన్స్ఫార్మర్లు గాల్తలేవు. మరి నువ్వు కొత్త తెస్తా అంటే ఇది మళ్ళీ పాత కాంగ్రెస్ లెక్క తెస్తావా ఏంటి? ఎందుకంటే కాంగ్రెస్ ఉండగా దొంగరాత్రి కరెంట్ వస్తే బాయి కాడ కళ్ళల్లో వత్తులు వేసుకొని చూసే రోజులుండే. యాసంగి పంట మీద మోటార్ కాలకుండా ట్రాన్స్ఫార్మర్ కాలకుండా పంట చేతికి రాకపోతుండే. మరి కొత్త తెస్తా ఇది బాగలేదు అంటున్నావు. ఏం బాగలేదు? మళ్ళీ నీ పాత కథ గిట్ట వెంటవాయిందని భయపడుతుంది జనం. మరి ఏది ఏమైనా మనం ప్రజా తీర్పును శిరస వహిద్దాం. ప్రజలు మరి వాళ్ళకు అవకాశం ఇచ్చారు, వాళ్ళు బాగా చేయాలని అనుకుందాం. చాలా మాటలు ఇచ్చింది కదా హామీలు, అవన్నీ చేయాలని కోరుకుందాం. చేస్తే మంచిది, చేయకపోతే మళ్ళీ అదే ప్రజలు మళ్ళీ మా కేసీఆర్ సార్ కావాలని మన కేసీఆర్ దిక్కే చూస్తారు. ఓపిక పడదాం. మనం కూడా తొందరపడేదేం లేదు. ఏదైనా ఒక సామెత ఉంటుంది, నిజం నిలకడ మీకు తెలుస్తుందట. ఒక సామెత ఏముంటుంది తెలంగాణలో, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. ఏ గట్ల అయిపోయింది మన పని. మరి ఏదైనా కొద్దిగా లేట్ కావచ్చు. మంచి ఏంది, చెడేంది, న్యాయం ఏంది, ధర్మం ఏంది అనేది తప్పకుండా ప్రజలు గ్రహిస్తారు. సరే, మీరు ఎంతో ప్రేమతో మన కేసీఆర్ సార్ బాగా చేసిండని మీరు ఆశీర్వదించిండ్రు. మీ అందరికీ నేను శిరస్సు వచ్చి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ ప్రేమను ఎన్నడూ మర్చిపోం. అన్ని మన పనులు ఆగబట్టుడు, మన గడాన్ని రద్దు చేసుడు, మనకేం జరగకుండా కుట్రలు చేస్తూ ఉన్నారు. బట్ అన్ని ప్రజలు గమనిస్తారు. ప్రజలు గొప్పవాళ్ళు. మనకు ఒప్పుకునే తొందర లేదు. ఏదైనా 4 రోజులు అయితే ప్రజలకు పాలేందో నీళ్ళేందో అర్థమవుతుంది. ఒక్క పడదాం. వాళ్ళు కూడా మంచిగా చేయాలనే కోరదాం, ప్రజలకు సేవ చేయాలనే కోరదాం, వాళ్ళు ఇచ్చిన మాట నిలుపుకోవాలనే కోరదాం. నిలుపుకోకపోతే జనమే అడుగుతారు. ఒప్పుకుంటారా జనం? ఏందో అర్థం కాదా? ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఓపికగా ముందుకు పోదాం. బట్ ఏది ఏమైనా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం. ఎప్పటికైనా తెలంగాణ గొంతుకు అంటేనే మన కేసీఆర్, మన బీఆర్ఎస్. వీళ్ళకి ఎందుకంటే బీజేపీ వాళ్ళకైనా కాంగ్రెస్ వాళ్ళకైనా రాజకీయం ఎక్కువ, వాళ్ళకి అధికారం అంటే మక్కువ, రాజకీయం ఎక్కువ వాళ్ళకి. ఈ రాజకీయం అంటే వాళ్ళకు ఒక గేమ్. మనకేమో రాజకీయం అంటే బతుకు తెరువు, రాజకీయం అంటే మన తెలంగాణ, మన ఐడెంటిటీ, మన తెలంగాణకు ఒక చిహ్నం మన బీఆర్ఎస్ పార్టీ. ఎప్పటికైనా ఈ తెలంగాణ జాతి గౌరవాన్ని కాపాడేది, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేది మన బీఆర్ఎస్ పార్టీ మాత్రం. తెలంగాణ కష్టం వచ్చినా, తెలంగాణకి ఏదైనా ఇబ్బంది వచ్చినా
ఢిల్లీలో పార్లమెంట్ లో గొంతు విప్పేది మన బీఆర్ఎస్ ఎంపీలు కొట్టారు.